ఫస్ట్ మీరు ఏ కోర్స్ జాయిన్ అయ్యారో నాకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఇప్పుడు అందరు ఏ కోర్స్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు? ఏ కోర్స్ నేర్చుకోవడానికి మీరు అందరూ జాయిన్ అయ్యారు ఇప్పుడు? ఆర్కిల్. ఆర్కిల్. ఆర్కిలేనా? ఆర్కిల్లో మీకు చాలా ఉంటాయి. ఆర్కిల్ ఎఫెక్ట్స్ ఉంటుంది, SQL and ఫంక్షనాలిటీ మాడ్యూల్స్, PLSQL. టెక్నికల్ మాడ్యూల్స్ ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్ గా కోర్స్ నేమ్ కావాలి. SQL, PLSQL. SQL ఏంటి? and PLSQL. ఆర్కిల్, ఎస్క్యూఎల్ అండ్ దెన్ పిఎల్సిక్వెల్. అవునా? ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో ఎక్కడైనా కానీ మీకు ఎస్క్యూఎల్, పిఎల్సిక్వెల్ కనిపిస్తుందా? లేదు. లేదు. కాబట్టి ఇంకొకటి, కాబట్టి నేను కంప్లీట్ గా ఎస్క్యూఎల్, పిఎల్సిక్వెల్ గురించి పక్కన పెట్టండి కాసేపు. రేపు మాట్లాడతా అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, పిఎల్సిక్వెల్ అంటే ఏంటి అని. కంప్లీట్ ఈరోజు నేను కొన్ని ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ మీకు ఏం కనిపిస్తుంది? ఆరకిల్. అవునా? ఈ ఆరకిల్ అనేది ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరకిల్ అంటే ఏంటి చెప్పాలి. కంపెనీ. ఆరకిల్ అంటే ఏంటి? ఇట్స్ ఏ కంపెనీ. ఇట్స్ ఎ కంపెనీ. ఎలాంటి కంపెనీ ఆరకిల్ అనేది? ఎలాంటి బేస్డ్ కంపెనీ అంటే నోట్ చేసుకోండి, ఒక ఈఆర్పి బేస్డ్ కంపెనీ. ఈ ఈఆర్పి అంటే ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. ఈ ఈఆర్పి బేస్డ్ కంపెనీస్ అన్ని ఎలా ఉంటాయి అంటే మనకి వీళ్ళు ఒక్క మాడ్యూల్తోనే ఆగరు అనమాట, ఒక్క ఫంక్షనాలిటీతోనే ఆగరు. వీళ్ళు మార్కెట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అట్లా మనకి ఆరకిల్ అనేది ఒక డేటాబేస్ని రిలీజ్ చేసింది. ఓకేనా? తర్వాత మైక్రోసాఫ్ట్, ఇంకా ఏమున్నాయి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీకు తెలిసినవి? ఈఆర్పి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీకు తెలిసినవి ఇంకా ఏమున్నాయి? మైక్రోసాఫ్ట్, ఆరకిల్, అమెజాన్, ఎస్ఏపి అంటే అదొక లాంగ్వేజా చెప్పాలి? ఎస్ఏపి అంటే లాంగ్వేజా? అదొక కంపెనీ. ఎస్ఏపి అనేది సాప్ అనకూడదు, ఎస్ఏపి అనాలి. ఎస్ఏపి అనేది ఒక కంపెనీ. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఐబిఎం, సర్వీస్ నౌ. ఇలాంటి కంపెనీస్ అన్ని ఏం చేశాయి అంటే ఇలాంటి కంపెనీస్ అన్ని ఏం చేశాయి అంటే వాళ్ళ ఓన్ డేటాబేసెస్ ని మార్కెట్లో రిలీజ్ చేశాయి. ఎప్పుడు? 1995 to 2000 మధ్యలో రిలీజ్ చేశాయి. బాగా వినాలి కాన్సెప్ట్. నేను ఇప్పుడు మీకు ఎస్క్యూఎల్ అంటే ఏంటో చెప్పట్లా, పిఎల్సిక్వెల్ అంటే ఏంటో చెప్పట్లా. ఫస్ట్ రోడ్ మ్యాప్ చెప్తున్నా. అసలు ఎట్లా స్టార్ట్ అయింది డేటాబేస్ ఫ్యూచర్ అనేది, ఎలా స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారు అంటే ఫ్యూచర్ అడ్వాన్స్గా 30 years తర్వాత ఏమవుతుంది, మనకి ఐటీ అనేది ఎంత డెవలప్ అవుతుందో ముందే గెస్ చేసి ఈ కంపెనీస్ అన్ని ఏం చేశాయి అంటే ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్లో డేటాబేస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీకు దాని గురించి చెప్తా, నెక్స్ట్ స్కోప్ ఉంటుంది మనకి. ఒక డేటాబేస్ అనేది చాలా స్కోప్ ఉంటుంది మనకి. అలాంటి స్కోప్ని వీళ్ళు రిలీజ్ చేశారు వాళ్ళ ఓన్గా డిజైన్ చేసుకొని. అట్లా ఆరకిల్ రిలీజ్ చేసిన డేటాబేస్ ఏమంటామంటే మనం ఆరకిల్ డేటాబేస్ అంటాం. మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసిన డేటాబేస్ ఏమంటాం? మార్కెట్లో మీరు వింటూనే ఉంటారు. మైక్రోసాఫ్ట్ కనిపెట్టిన డేటాబేస్ మనం ఏమంటున్నాం మార్కెట్లో ఇప్పుడు? ఏంటిది? ఎస్క్యూఎల్ సర్వర్. సీక్వెల్ సర్వర్. వినలా ఎవరు? సీక్వెల్ సర్వర్ అది ఎవరు కనిపెట్టింది? మైక్రోసాఫ్ట్ వాళ్ళు. నెక్స్ట్ అమెజాన్ కనిపెట్టిన డేటాబేస్ ఏమంటున్నాం మనం? ఆర్డిఎస్ అంటే ఏంటి చెప్పాలి? ఆర్డిఎస్ అంటే ఏంటి? రెడ్ షిఫ్ట్. విన్నారా ఎవరైనా? రెడ్ షిఫ్ట్. నెక్స్ట్ ఎస్ఏపిలో కూడా మనకి డేటాబేస్ ఉంటుంది. అవి యూజ్ చేసే వాళ్ళు ఎవరంటే ఎవరు? ఇల్లు
విన్లా ఎస్ఏపిల మాడ్యూల్స్ తెలీదా ఇవి? ఎస్ఏపి, అబాప్, హెనా విన్నారా లేదా? విన్నారా లేదా? ఎస్ఏపిలో అబాప్ వినలేదా ఎప్పుడు? ఎస్ విన్నాం. నెక్స్ట్ ఐబిఎం రిలీజ్ చేసిన డేటాబేస్ మనం ఏమంటామంటే ఏంటిది? DB2. వీళ్ళతో పాటు ఇంకా మనకి కొన్ని డేటాబేస్ అవైలబుల్లో ఉన్నాయి. అవే ఏంట్రా అంటే MySQL, పోస్ట్గ్రెస్ SQL. ఇవి అన్నీ ఏంటి అంటే మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉండే డేటాబేసెస్ ఇవంతా మనకి. బట్ మీరు వీటన్నిటిలో ఎందుకు ఆర్కిల్ నేర్చుకుంటున్నారు నాకు అది చెప్పండి. రీజన్, స్ట్రైట్ ఫార్వర్డ్ రీజన్ ఉండాలి. ఎందుకు మీరు ఈ డేటాబేస్ సైడ్ అంతా వెళ్లకుండా ఎందుకు మీరు ఆర్కిలే నేర్చుకుంటున్నారు? ఆర్కిల్ డేటాబేస్ ఎందుకు? ఎందుకు బయట మార్కెట్లో మీరు SQL నేర్చుకోవాలి అంటే ఎందుకు ఆర్కిలే జాయిన్ అవ్వమంటారు? ఆర్కిల్ డేటాబేస్ లోనే SQL ఎందుకు నేర్చుకోమంటారు? నాకు అది ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. ముందు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియాలి. మీరు వెళ్ళే వే కరెక్టో కాదో మీకు తెలియాలి. ఎందుకు ఇప్పుడు ఇవి కూడా డేటాబేసే కదా, బట్ ఇవన్నీ కాదు అని చెప్పి మీరు ఎందుకు ఆర్కిల్ నేర్చుకుంటున్నారు? ఆర్కిల్ డేటాబేస్ ఎందుకు నేర్చుకుంటున్నారు? రీజన్, స్ట్రక్చర్ సేమ్ ఉంటుందని. నెక్స్ట్ ఇంకా అది డిమాండ్లో ఉంది. డిమాండ్, ఓకే. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రావట్లే. అన్నిట్లో అన్ని కంపెనీస్లో ఉంది. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. మీరు ఒక 100 ప్రాజెక్ట్స్ తీసుకోండి, 100 కంపెనీస్ తీసుకోండి. 100లో 80 to 85% మనకు ఆర్కిలే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆర్కిల్ డేటాబేస్ లో మనకి సెక్యూరిటీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. మాల్వేర్స్ అనేటివి ఈజీగా అటాక్ అవ్వవు. అండ్ ఎస్పెషల్లీ మీరు ఇవన్నీ నేర్చుకున్నారు, మీకు ప్రతి ఒక్క డేటాబేస్ మీకు హ్యాండిల్ చేయడం వచ్చు, బట్ ఆర్కిల్ రాదు అనుకుందాం. అంటే ఆర్కిల్ డేటాబేస్ మీకు రాదు అనుకుందాం, బట్ యు నో ఎవ్రీ అదర్ డేటాబేసెస్. అయినా కూడా మీరు డేటాబేస్ డెవలపర్ అనిపించుకోరు. క్లియర్? మీరు డేటాబేస్ డెవలపర్ అవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా ఆర్కిల్ వచ్చి ఉండాలి. ఈవెన్ వెన్ వీఆర్ ప్రొఫైల్ స్క్రీనింగ్ అంటే మేము ఏం చేస్తామంటే ప్రొఫైల్ స్క్రీనింగ్ చేసేటప్పుడు ఎవరైతే PL/SQL డెవలపర్స్ ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్లో ఆర్కిల్ మెన్షన్ చేస్తుంటేనే మనం సెలెక్ట్ చేస్తాం ఇంటర్వ్యూస్కి. అర్థమవుతుందా? అంటే ఒక ఆర్కిల్ నేర్చుకుంటే మీరు రిమైనింగ్ డేటాబేసెస్ ని మేనేజ్ చేసేయవచ్చు. అంతేందుకు నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ నేను వర్క్ చేసిన ఆర్కిల్ కంపెనీలో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఆర్కిల్ పైన, డేటాబేస్ పైన వర్క్ చేశాను. తర్వాత KPMGకి మూవ్ అయినప్పుడు నన్ను మైక్రోసాఫ్ట్కి వేశారు. SQL సర్వర్ పైన వర్క్ చేశారు. అండ్ నౌ ఐ మీన్ విప్రో వర్కింగ్ విత్ అగైన్ ఆర్కిల్ పైన వర్క్ చేస్తున్నాను నేను విత్ స్నోఫ్లేక్. PL/SQL ప్రొసీజర్స్ వచ్చినప్పుడు నేను ఆర్కిల్ పైన వర్క్ చేస్తాను, అట్ ద సేమ్ టైం స్నోఫ్లేక్ అనాలిటిక్స్ పైన వర్క్ చేస్తా. అంటే ఇక్కడ ఆర్కిల్ వచ్చిన వాళ్ళకి డిమాండ్ అనేది మార్కెట్లో చాలా హైగా ఉంటుంది డేటాబేస్ డెవలపర్ ప్రొఫైల్కి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను KPMGలో వర్క్ చేసినప్పుడు నన్ను SQL సర్వర్ పైన అడిగారు, SQL సర్వర్ పైన క్వశ్చన్స్ అడిగింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు ఆర్కిల్ని ఎందుకు పాయింట్అవుట్ చేశారు? SQL సర్వర్ పైన అడిగి కామ్గా అయిపోవచ్చు కదా. చెప్పాలి, SQL సర్వర్ పైన అడిగి కామ్గా అయిపోవచ్చు కదా. ఎందుకు ఆర్కిల్ క్వశ్చన్స్ కూడా అడిగారు నన్ను? బికాస్ దే ఆర్ లుకింగ్ ఫర్ 80% నాలెడ్జ్ ఆన్ ద ఆర్కిల్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు ఇంటర్వ్యూలో ఆర్కిల్ పైన అడిగి బేసిక్స్ ఆఫ్ ద SQL సర్వర్ కూడా అడిగి అప్పుడు మీకు ప్రాజెక్ట్ అలొకేషన్ చేస్తారనమాట. అందుకే మార్కెట్లో ఆర్కిల్ అనేది హైలీ డిమాండబుల్. మనకి ఆర్కిల్ డేటాబేస్ తప్ప మార్కెట్లో దీని రీచ్ మిగతా డేటాబేస్కి రాదు. అర్థమవుతుందా చెప్పేది? క్లియర్? ఇప్పుడు మీరు ఆర్కిల్ డేటాబేస్ నేర్చుకుంటున్నారు,
ఫైన్, బాగుంది. బట్ మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి అంటే, ఫస్ట్ నేను ప్రాజెక్ట్స్ చెప్పే ముందు మీకు కొన్ని డొమైన్స్ చెప్తా, నోట్ చేసుకోవాలి ఇవన్నీ. జనరల్గా ఆలోచిద్దాం. మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా తీసుకోండి, మీరు యూస్ చేసే రెగ్యులర్ అప్లికేషన్ అయినా, ఎలాంటి అప్లికేషన్ అయినా తీసుకోండి, ఈ 5 డొమైన్స్ దాటి ఉండదు. అవునా కాదా చెప్పాలి. డొమైన్ అంటే ఎస్ యాక్చువల్ గా ఇవి డొమైన్స్ అంటాం. ఇప్పుడు మీరు ఫ్యూచర్ లో వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళేటప్పుడు అక్కడ ఇంటర్వ్యూ ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈజ్ యువర్ డొమైన్ అంటే మీ ప్రాజెక్ట్ ఎలాంటి డొమైన్స్ రిలేటెడ్ మీరు చెప్పాలి. అంతేకాని ఎస్క్యూఎల్, పిఎల్, సీక్వెల్, జావా ఇవి చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, డొమైన్ అంటే డిఫరెంట్, టెక్నాలజీ అంటే డిఫరెంట్. టెక్నాలజీ అంటే మీరు నేర్చుకునేది, మీరు వర్క్ చేసిన టెక్నాలజీ గురించి చెప్పాలి. డొమైన్ అంటే నేచర్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలాంటిది. ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ కంపెనీ ఆరకిల్లో నేను రీటైల్ డొమైన్ కింద వర్క్ చేశా. ఒక అప్లికేషన్ ఉంటుంది మాకు రీటైల్ సాఫ్ట్వేర్ అని చెప్పి. నన్ను ఎవరన్నా కేపీఎంజీలో అడిగినప్పుడు నేను ఏం చెప్పాను, రీటైల్ డొమైన్ అని చెప్పా. ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఇన్ రీటైల్ డొమైన్ అని చెప్పా. తర్వాత నేను కేపీఎంజీకి మూవ్ అయినప్పుడు బ్యాంకింగ్ డొమైన్ పైన వర్క్ చేశా, ఎస్సీబీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లో. అండ్ నౌ ఇన్ విప్రో సిటీ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా. సో సిటీ బ్యాంక్ లో కూడా బ్యాంకింగ్ డొమైన్, అది కూడా. మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఈ 5 డొమైన్స్ దాటి ఇంకొకటి రాదు. అవునా కాదా? ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ డైలీ యూజ్ చేస్తుంటారు జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ ఏ డొమైన్స్? ఈ 5 లో ఏ Retail. డొమైన్ కిందకు వస్తుంది? స్విగ్గీ, జొమాటో ఇవంతా రీటైల్ రిటైల్ డొమైన్. ఎగ్జాక్ట్లీ రీటైల్ డొమైన్ కిందకు వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్, జియో. ఇప్పుడు మీరు జియో యాప్ ఎవరు ఇన్స్టాల్ చేసుకోవాలా? మై జియో యాప్ ఎవరి దగ్గర లేదా? ఇవన్నీ ఏ డొమైన్ కిందకు వస్తాయి? టెలికాం డొమైన్ కిందకు టెలికాం. వస్తాయి. బజాజ్ ఫిన్సర్వ్ యాప్స్ ఇవన్నీ ఏ డొమైన్ కిందకు వస్తాయి? ఇన్సూరెన్స్ డొమైన్ కిందకు వస్తాయి. నెట్ బ్యాంకింగ్ యాప్స్ అన్ని దేని కిందకు వస్తాయి? బ్యాంకింగ్ డొమైన్ కిందకు వస్తాయి. తర్వాత విడాల్ కానీ, మనకి మెడి అసిస్ట్ కానీ, ఇవన్నీ వేడి కిందకు వస్తాయి? హెల్త్ కేర్ డొమైన్ కిందకు వస్తాయి. అర్థమవుతుందా? మీరు ఏ అప్లికేషన్, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, మీకు ఒక కార్పొరేట్ ఐటీ ఫీల్డ్ లో ఈ 5 డొమైన్స్ దాటి మీ ప్రాజెక్ట్ అనేది బయటికి వెళ్ళదు. మీరే కాదు, నేను కూడా కాదు, మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా కానీ ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎయిదర్ ఈ 5 లో ఏదో ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తుంటారు డొమైన్ లో. అర్థమైందా? ఎస్ క్లియర్? Yes, Sudhir. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఒక్క ఎస్క్యూఎల్ కానీ పర్ఫెక్ట్ గా కానీ నేర్చుకుంటే ఏంటి, పిఎల్ సీక్వెల్ కూడా అవసరం లేదు. ఎప్పుడు 2020కి ముందు నేను చెప్పే సినారియో, పిఎల్ సీక్వెల్ కూడా అవసరం లేకుండా మీకు ఓన్లీ ఒక్క ఎస్క్యూఎల్ పర్ఫెక్ట్ గా కానీ వస్తే ఇలాంటి డెసిగ్నేషన్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్. అంటే ఈ రోల్స్ అన్నిటిలో ఎస్క్యూఎల్ యూజ్ చేస్తుంటారు. సపోజ్ ఈటీఎల్ ఉంది, ఈటీఎల్ అనేది ఏంటి? ఇన్ఫర్మాటికా. అవునా కదా? ఎక్స్ట్రాక్షన్, లోడ్, ట్రాన్స్ఫర్. ఈటీఎల్లో కూడా మనం ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం. ఒక డేటాబేస్ అనలిస్ట్ ప్రొఫైల్లో కూడా మనం ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం. అనలిస్టులు యూజ్ చేస్తారు, డెవలపర్స్ యూజ్ చేస్తారు, డిబిఏలు యూజ్ చేస్తారు, ఈటీఎల్ డెవలపర్స్ యూజ్ చేస్తారు. ఇవి అన్నిటికీ మీరు ఎలిజిబుల్. ఒక బిజినెస్ అనలిస్ట్ యూజ్ చేస్తారు. ఒక ఎస్క్యూఎల్ తోటి వీళ్ళందరూ వర్క్ చేస్తారనమాట. క్లియర్? ఎప్పుడు? 2020కి ముందు. బట్ 2020 తర్వాత సిచ్యువేషన్ అనేది రివర్స్ అయింది. ఉత్త ఎస్క్యూఎల్ ఉంటే సరిపోదు. ఒక ఎస్క్యూఎల్ మీరు కాదు, మార్కెట్లో ఒక 100 ప్రొఫైల్స్ తీసుకుంటే 99 ప్రొఫైల్స్ కి ఎస్క్యూఎల్స్ వచ్చి ఉంటాయి. మీకు తెలుసో లేదో? మేము ఇంటర్వ్యూ తీసుకున్నా మాకు అర్థం అవుతుంది సినారియోస్ అంతా. ఒక 100 ప్రొఫైల్స్ తీసుకుంటే 99 ప్రొఫైల్స్ లో ఎస్క్యూఎల్ వచ్చి వాళ్ళందరికీ. అయినా కూడా ఎందుకు జాబ్ రావట్లేదు అంటే బికాస్ దే ఆర్ ల్యాగ్ ఇన్
PL SQL, very important chapter in the whole database, PL SQL. మీకు మార్కెట్లో SQL వచ్చిన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. బట్ అదే ఒక ప్రో PL SQL ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు ఈజీగా జాబ్ క్రాక్ చేస్తారు. ఇలా అర్థమవుతుందా? అందుకే నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే మీరు SQL తో పాటు PL SQL ఖచ్చితంగా చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, రీసెంట్ గా ఒక అతను ప్లేస్ అయ్యాడు పవర్ BI సైడ్. పవర్ BI డెవలపర్ గా అతను తీసుకుందాం అనుకుని ఇంటర్వ్యూ తీసుకున్నారు. బట్ అతను ప్రాజెక్ట్ ఏం అలొకేట్ చేశారు తెలుసా? ప్రొసీజర్స్ రాయమంటున్నారు PL SQL లో. అతని ప్రొఫైల్ ఏది? యాక్చువల్ గా ప్రైమరీ స్కిల్ పవర్ BI. PL SQL కి ఏమైనా రిలేటెడ్ ఉందా? రిలేషన్ ఉందా అసలు? ఎక్కడ అనలిస్ట్, ఎక్కడ డేటాబేస్ డెవలపర్ అయినా కూడా వాళ్ళ చేత ప్రొసీజర్స్ రాయమంటున్నారు. ఎందుకంటే PL SQL అంత డిమాండ్ గా ఉంది. ఇప్పుడు బయట ఎవరు కూడా ఒక PL SQL, అందరు PL SQL కూడా నేర్చుకుంటారు. బట్ ఎవరికి కూడా, నేను చెప్తున్నా, ఎవరికి కూడా 100లో 80% కూడా రాదు. 80% ఆఫ్ ద PL SQL కూడా పర్ఫెక్ట్ గా రాదు. SQL రావాలి, SQL తో పాటు PL SQL కూడా రావాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ టుడే సెషన్. వెరీ ఇంపార్టెంట్. మీకు ఇది కానీ అర్థమైతే మీకు రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ అవుతుందో అర్థమవుతుంది. ఒక అప్లికేషన్ ఎలా తయారు చేస్తున్నారో అర్థమవుతుంది. ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ అవుతుందో ఈ ఫ్లో అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది. ఫస్ట్, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి? 3 లేయర్స్. దాంట్లో ఫస్ట్ లేయర్ ఏంటి? ఇది బ్యాక్ టు ఫ్రంట్ రావాలి. డేటాబేస్. ఫస్ట్ ఏంటి? డేటాబేస్. నెక్స్ట్ ఏంటి? బ్యాక్ ఎండ్. నెక్స్ట్ ఏంటి? ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఈ 3 లేయర్స్ లో మీరు ఏది నేర్చుకుంటున్నారు? ఏ లేయర్ నేర్చుకోబోతున్నారు? కమింగ్ 2 months డేటాబేస్ లేయర్ నేర్చుకోబోతున్నారు. నెక్స్ట్, ఇప్పుడు మీరు మార్కెట్ లో జావా, పైథాన్, .NET వీళ్ళందరినీ చూస్తుంటారు. వాళ్ళు ఏ లేయర్ కిందకి వస్తారు? మీరు మార్కెట్ లో యాంగులర్, నోడ్, రియాక్ట్, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, CSS, HTML వీళ్ళందరూ చూస్తుంటారు. వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు మీరు ఈ డేటాబేస్ లేయర్ మాత్రమే నేర్చుకుంటున్నారు. సపోజ్ ఒక సినారియో చెప్తా. ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తారు? మీకు ఏమైనా పనిలాగా యూజ్ చేస్తారా? ఏదైనా అప్లికేషన్ మీరు ఓపెన్ చేశారు అంటే ఎందుకు ఓపెన్ చేస్తారు? ఫస్ట్ చెప్పండి. మీరు ఏదన్నా అప్లికేషన్ ఓపెన్ చేశారు అంటే ఎందుకు యూజ్ చేస్తారు? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా. స్విగ్గీ అందరు యూజ్ చేస్తున్నారా? మీరు స్విగ్గీ యాప్ ఓపెన్ చేశారు, ఐటమ్స్ చూపిస్తాయా? ఫస్ట్ రెస్టారెంట్స్ అంతా చూపిస్తాయా? చూపించవా? చూపిస్తాయి. ఇప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఆ రెస్టారెంట్ నేమ్స్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? 3 లేయర్స్ లో కరెక్ట్ గా చెప్పాలి. డేటాబేస్. ఫ్రంట్ ఎండా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి Database. నుంచి వస్తున్నాయి ఆ డేటా అంతా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? డేటాబేస్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ రెస్టారెంట్స్ అయ్యంతా మీకు ఒక దగ్గర స్టోర్ అవుతాయా? అవ్వవా? దాని ప్రైస్ స్టోర్ అవుతాయవా? ఆ స్టోరింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది? మీకు డేటాబేస్ లోనే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ నీట్ గా డిజైన్ చేశారు, బటన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. బట్ అట్ ద మూమెంట్ వెన్ ఎవర్ ట్రైంగ్ సర్చింగ్ ఫర్ ద రెస్టారెంట్ నేమ్స్, రెస్టారెంట్ సర్చ్ చేసేటప్పుడు మీకు రెస్టారెంట్స్ రావట్లా, నేమ్స్ రావట్లా, ఐటమ్స్ రావట్లా, ఫెయిర్ రావట్లా, అంటే ప్రైస్ రావట్లేదు. ఇవన్నీ రావట్లేదు. మీరు ఆ యాప్ యూజ్ చేస్తారా? ఫస్ట్ చెప్పండి. బట్ డిజైన్ బాగుంది, ఇంకొకటి కలర్ కూడా బాగుంది, మొత్తం డిజైన్ అంతా సూపర్ ఎక్సలెంట్ ఉంది, బట్ డేటా రావట్లా. యూజ్ చేస్తారా?
లేదు. No. యూజ్ చేస్తారా? సో సింపుల్ గా ఏం చేస్తారు చెప్పాలి? Same. వేరే అప్లికేషన్ అయితే సింపుల్ గా అన్ఇన్స్టాల్ ఏం చేస్తాం. చేస్తారు? స్విగ్గీకి టాటా చెప్పి నెక్స్ట్ ఆల్టర్నేట్ యాప్ జొమాటో ఓపెన్ చేస్తారు. అంతేనా? అంతేనా కాదా? అంతే. అంతేనా కాదా? అంటే ఇప్పుడు ఇదే కాదు, మీరు ఏ అప్లికేషన్ తీసుకోండి. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ తీసుకోండి. మీ అందరు హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్లో? ఉందా లేదా? ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు నువ్వు మొబైల్లో ఒక యాప్లో ఓపెన్ చేసిన తర్వాత, ఏదైనా బ్యాంక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు యూజ్ చేసేటప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ చేసిన తర్వాత, ఇప్పుడు సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్ ఓపెన్ చేస్తున్నావు. ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? రీజన్ చెప్పండి. ట్రాన్సాక్షన్ హిస్టరీ. ట్రాన్సాక్షన్ హిస్టరీ లేదా బ్యాలెన్స్ చెక్ కోసం, అవునా కాదా? అవునా కాదా? లేదా స్టేట్మెంట్ కోసం, అవునా కాదా? ఇవి అన్నీ నువ్వు చూడాలి అంటే ముందు నీకు ఏం రావాలి? డేటా అనేది రావాలి, అవునా కాదా? చెప్పాలి క్లియర్గా నాకు. మీరు రెస్పాండ్ అయితేనే అవును. నాకు మీకు అర్థం అవుతున్నట్టు అర్థం అవుతుంది, లేదంటే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ మీరు దేనికోసం చూస్తున్నారు? నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ స్టేట్మెంట్ ఎంత ఉంది, ఇవన్నీ డేటా అనేది మీకు క్యాప్చర్ అవ్వాలి. ఇప్పుడు మీరు స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఆ స్టేట్మెంట్ బ్లాంక్ స్టేట్మెంట్ వస్తుంది, మీకు ఓకేనా? చెప్పండి. లేదు. లేదు. కాదు, ఇప్పుడు బ్యాలెన్స్ చూపించదు, ఎంటీ చూపిస్తుంది బ్యాలెన్స్ ప్లేస్లో. మీరు కొంచెం పానిక్ అవ్వరా? ఎవరు నా బ్యాలెన్స్ అంతా ఏమైపోయింది, 1 month శాలరీ పోయింది బ్రో అంటారు, అవునా కాదా? అవునా కాదా? అవును. అంటే ఎలాంటి అప్లికేషన్ అయినా కానీ మీరు యూజ్ చేసేది దేనికోసం? ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఒక అప్లికేషన్ యూజ్ చేస్తారు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఏంటి? డేటాబేస్. డేటాబేస్. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ 3 layers లో ఏ లేయర్ ద మోస్ట్ ఇంపార్టెంట్? డేటాబేస్. డేటాబేస్. మీరు చాలా మంది అడుగుతారు, ఎస్క్యూఎల్ కి పిఎల్ సీక్వెల్ కి లైఫ్ ఉంటుందా అని. జస్ట్ ఇమాజిన్, డేటాబేస్ ని మేనేజ్ చెయ్యాలి, రాయాలి అంటే మీకు ఎస్క్యూఎల్ రావాలా? అసలు డేటాబేసే లేకపోతే ఐటీ ఇండస్ట్రీ ఉంటుందా? ఆ? లేదు. ఉంటుందా? No. ఫస్ట్ అది క్లారిఫై చేసుకోండి. ఎవర్ గ్రీన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే ఎస్క్యూఎల్, పిఎల్ సీక్వెల్, డేటాబేస్. డేటాబేస్ ఉన్నన్ని రోజులు మీకు ఎస్క్యూఎల్ ఉంటుంది, నేను చెప్తున్నా. మీకు ఇంకా డేటాబేస్ లేదురా అంటే మీకు అసలు ఐటీయే లేనట్టు. ఇంకా ఒక ఐటీ ఇండస్ట్రీనే లేదు, ఇంకా అయిపోయింది సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం 2024లో ఉంటేనే మనం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ చూస్తున్నామంటే జస్ట్ ఇమాజిన్ 2050, 2040 ఇంకా ఎంత గ్రో అవుతుంది ఐటీ అనేది. అలాంటి అప్లికేషన్స్ అన్నిటికీ మనకి డేటాబేస్ ఇంపార్టెంటా కాదా? సరే పోనీ డేటాబేస్ లేకుండా మనకి డేటా స్టోరింగ్ జరుగుతుందా? జస్ట్ ఆలోచించండి. అసలు ఈ లేయరే లేదు, మరి ఆ డేటా అంతా ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? మీరు స్టోర్ చేసుకోవాలి, ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఎస్క్యూఎల్ రావాల్సిందే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు డేటాబేస్ లేయర్ నేర్చుకుంటున్నారు కాబట్టి నేనేం చేస్తానంటే మీకు డేటాబేస్ లేయర్ చెప్తా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒక .NET, జావానో, పైథాన్ ఎవరో ఒకరు నేర్చుకుంటారు. ఇంకొంతమంది సిఎస్ఎస్, రియాక్ట్ నేర్చుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఈ 3 కలిపి నేర్చుకుంటారు. వాళ్ళనే మార్కెట్లో మనం ఏమంటాం? ఫుల్ స్టాక్ డెవలపర్. ఎగ్జాక్ట్లీ. ఏమంటాం? ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్. నేను మీకు ఒక డేటాబేసే ఒక 2 నుంచి 2.5 months చెప్తున్నా. ఒక డేటాబేసే నేను మీకు ఈ లేయర్ ఒక్కటే 2 to 2.5 months చెప్తున్నా. డూ యూ థింక్ దీస్ ఫుల్ స్టాక్ విల్ కంప్లీట్ ఇన్ 3 months? 3 months లో ఎవరైనా మీకు ఫుల్ స్టాక్ చెప్తారు అంటే మీరు అగ్రీ చేస్తారా? No. బయట అంతా జరిగేది అదే. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్,
కొంచెం లాజిక్ గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా, ఫుల్ స్టాక్ నేర్చుకుంటే నేను ఒక డేటాబేస్ పైన ఇంటర్వ్యూ తీసుకునేదే మీకు 1/2 అవర్ టు 1 అవర్ తీసుకుంటారు. అదే ఒక ఫుల్ స్టాక్ పైన ఇంటర్వ్యూ తీసుకోవాలంటే అన్నిట్లో టచ్ చేయాలి కాన్సెప్ట్స్ అంతా. బయట జరిగేది ఏం తెలుసా? ఫుల్ స్టాక్ ఇన్ 3 months 90 days అని చెప్తారు. దీంట్లో డేటాబేస్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ జాయిన్ సబ్ క్వెరీస్ అయిపోయింది, ఎస్క్యూఎల్ మీకు ఇంకంతే. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ లో మెథడ్స్ లైబ్రరీస్ చెప్పేస్తారు. UI లో ఆ డ్రాప్ డౌన్స్ కలర్ గ్రేడింగ్స్ చెప్తారు. అయిపోయింది ఫుల్ స్టాక్ 3 months. ఒకసారి మినిమం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి. నేను ఒక ఇన్స్టిట్యూట్ ని పాయింట్అవుట్ చేయట్లేదు, బయట జరిగే ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. సరే పోనీ మీ సర్కిల్ ఎవరికి తెలియదా? ఎవరైనా 3 months ఫుల్ స్టాక్ అని జాయిన్ అయి ఉన్నారా? మీరే ఆలోచించండి. 3 months ఫుల్ స్టాక్ అని చెప్తే ఏం నేర్చుకోరు. నేను చెప్తున్నా, మీకు అంత ఫుల్ స్టాక్ నేర్చుకోవాలని ఉందా? నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏం తెలుసా? డేటాబేస్ అయినా వీళ్ళ 3 layers లో ఏదో ఒక్క లేయర్ పర్ఫెక్ట్ గా నేర్చుకొని ముందు ఎంటర్ అవ్వాలి జాబ్ లోకి. ముందు ఎంటర్ అయిన తర్వాత నువ్వు వర్క్ చేసే ప్రాజెక్టే నీకు నేర్పిస్తుంది. నువ్వు బయట అంతా కోచింగ్ తీసుకునే అవసరం లే. ఇప్పుడు ఈ మూడిట్లో నువ్వు నేర్చుకోవాలి అంటే ఎందుకు డేటాబేస్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ యూజర్ ఫ్రెండ్లీ. అదే ఇప్పుడు మీరు జావా నేర్చుకోవాలంటే నేర్చుకుంటారా? బికాస్ ఆఫ్ జావా అంటేనే అదేదో పెద్ద డెవిల్లా చూస్తారు దాన్ని. ఎందుకు? బికాస్ ఆఫ్ కోడింగ్. అవునా కదా? మీరు జావా .NET నేర్చుకుంటారా? కోడింగ్ ఉంటుంది అంటారు. బట్ ఎస్క్యూఎల్ లో మనకి కోడింగ్ ఉండదు. ఎస్క్యూఎల్ లో మీకు ఓన్లీ 3 lines 4 lines ఆఫ్ క్వెరీస్ ఉంటాయి. కోడింగ్ వేరు, క్వెరీస్ వేరు. మీరు నేర్చుకునేది క్వెరీస్ మాత్రమే, కోడింగ్ కాదు. ముందు అది మైండ్ లో ఇంటెన్షన్ తీయండి. చాలా మంది చాలా చెప్తారు కోడింగ్ ఉంటుంది, డేటాబేస్ లో కూడా కోడింగ్ ఉంటుంది. అది కోడింగ్ కాదు, అవి క్వరీస్. కోడింగ్ అంటే మనకి 100 lines 400 lines ఉంటుంది. మనకి డేటాబేస్ లో ఒక క్వెరీ మాక్సిమం టు మాక్సిమం మనకి 3-4 lines లో అయిపోతుంది. రియల్ టైంలో మీకు సినారియోని బట్టి క్వెరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కోడింగ్ వేరు, క్వెరీస్ వేరు. కోడింగ్ లో మీకు ఏమొస్తాయంటే ఊప్స్ కాన్సెప్ట్స్ వస్తాయి. క్లాసు, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఇవన్నీ ఏంటి మీకు ఊప్స్ కాన్సెప్ట్స్. ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ మనకి డేటాబేస్ లో ఉంటాయా? 100% ఉండవు. అర్థమవుతుందా? సో ఎవరేమైనా మీకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరేదన్నా ఫుల్ స్టాక్ నేర్చుకుంటాము మమ్మల్ని హైదరాబాద్ పంపించండి అంటే ఒక 3 months లో అయిపోతుంది అంటే పంపించొద్దు. నేను చెప్తున్నా, పంపించొద్దు. మీకు 15 days కూడా ఎస్క్యూఎల్ చెప్పేవాళ్ళు ఉన్నారు తెలుసా? 15 days 1 month లో కూడా ఎస్క్యూఎల్ చెప్పేవాళ్ళు ఉన్నారు. మీకు 1 month అంటారు, వీకెండ్స్ చేసేయండి. 20 classes అంటే 20 days లో మీకు ఎస్క్యూఎల్ చెప్పేస్తారు. 20 days లో ఏం చెప్తారు ఎస్క్యూఎల్? నేనే మీకు 1.5 month ఎస్క్యూఎల్ చెప్తా. మినిమం టు మినిమం 1.5 month ఎస్క్యూఎల్ వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి. ఎస్క్యూఎల్ మీరు ఎంత నేర్చుకుంటే మీకు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత అంత అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ ఫంక్షన్ కూడా మీకు అక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతారు, మేము నేర్చుకోలేదు ఆ టైంలో అని చెప్పి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి టోటల్ సాఫ్ట్వేర్ ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ అవ్వాలి అంటే 3 ఎన్ని layers. లేయర్స్ ఉంటాయి? 3 layers ఉంటాయి. ఒకటేంటి? డేటాబేస్, ఫ్రంట్ ఎండ్, డేటాబేస్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్. అర్థమవుతుందా? ఇప్పుడు మన డేటాబేస్ లో ఇది వచ్చిందా రాలేదా? ఆర్కెల్. ఇప్పుడు మనం లైవ్ లో ఏదైనా అప్లికేషన్ తీసుకుందామా? మీరు చెప్పండి, ఏ అప్లికేషన్ తీసుకుందామో అదే ఎంటర్ చేస్తాను నేను ఇక్కడ. అదే ఎంటర్ చేస్తా. ఏ అప్లికేషన్ మీ ఇష్టం చెప్పండి. Zomato. ఓకే, సో ఫస్ట్
అంటే ఫస్ట్ సైన్ అప్ అవుతా ఆగండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ఏం చూపిస్తున్నాయి? బెస్ట్ ఫుడ్ ఇన్ విశాఖపట్నం అని చూపిస్తున్నాయి, అవునా? ఇప్పుడు ఈ హోటల్స్ లిస్ట్ అంతా, ఈ హోటల్ నేమ్స్ ఇవంతా మనకి ఎక్కడి నుంచి వస్తున్నట్టు చెప్పాలి? ఎక్కడి నుంచి వస్తున్నట్టు? డేటాబేస్ నుంచి వస్తుంది. డేటాబేస్. డేటాబేస్ అంటే మనకి లొకేషన్స్ వైజ్ స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా. ఇక్కడ ఈ అడ్రసెస్ ఉన్నాయి చూసారా, సేవ్డ్ అడ్రస్. ఇప్పుడు నువ్వు ఒక అడ్రస్ సేవ్ చేస్తే అది మళ్ళీ చూపిస్తుంది మీకు ఆ డ్రాప్ డౌన్ కొట్టగానే, అవునా కాదా? అవునా కాదా? అంటే ఆ అడ్రస్ అనేది ఈ అప్లికేషన్ లో సేవ్ అయ్యింది. సేవ్ అయ్యింది అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? స్టోర్ అయింది. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్, స్టోర్ అయ్యింది. ఇప్పుడు మీరు ఇంకా ఇక్కడ డ్రాప్ డౌన్ చూసుకుంటే రీసెంట్ లొకేషన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు వస్తుంది. ఇప్పుడు తర్వాత ఇక్కడ చూడండి, నేను ఏం సెర్చ్ చేస్తానంటే ఎగ్జాంపుల్ చికెన్ అని సెర్చ్ చేస్తున్నా. చికెన్ డెలివరీ అని కొడతాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ అని టైప్ చేయంగానే నాకు లిస్ట్ ఆఫ్ చికెన్ రెస్టారెంట్స్ అవైలబుల్ చూపిస్తున్నాయా లేదా చెప్పాలి? ఇక్కడ మళ్ళీ నువ్వు రేటింగ్ కూడా యాడ్ చేసావను. ఇప్పుడు చికెన్ ప్లస్ ఎవరి రెస్టారెంట్కి అయితే 4 స్టార్ ఉన్నాయో వాళ్ళు చూపిస్తున్నాయి, అవునా కాదా? ఇంతకు ముందు మీకు ఏం చూపించేది? ఓన్లీ చికెన్ అవైలబుల్ రెస్టారెంట్స్ మాత్రమే చూపించేటివి. ఇప్పుడు చికెన్ ప్లస్ ఏ రెస్టారెంట్కి అయితే 4 స్టార్ రేటింగ్ ఉందో అవి కంబైన్ అయి చూపిస్తున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎప్పటికప్పుడు రీఫ్రెష్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? జావా డెవలపర్ చేస్తాడా లేదంటే యూఏ డెవలపర్ చేస్తాడా? ఎవరు చేస్తారు ఇదంతా? ఇన్ఫర్మేషన్స్ అంతా డేటాబేస్ డెవలపర్స్ నుంచి వస్తాయి. డేటాబేస్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అర్థమైంది, వీళ్ళదంతా డేటాబేస్ వర్క్, అంటే డేటాబేస్ నుంచి వస్తుంది ఈ డేటా అంతా అని చెప్పి. మరి ఇంకొక లేయర్ ఉంది, ఏంటది? బ్యాక్ ఎండ్ లేయర్. వాళ్ళ రోల్ ఏంటి అంటే అప్లికేషన్లో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది, అవునా కాదా? ఈ విండో చూడండి, నా కర్సర్ని, ఈ విండో ఓపెన్ అవుతుంది, అవునా కాదా? ఇదేంటిది? ఏంటిది? స్క్రోల్ బార్ అంటారు. ఏమంటారు దాన్ని? స్క్రోల్ బార్ అంటారు. ఇప్పుడు ఒక డేటాబేస్ డెవలపరు ఈ విండో డిజైన్, ఈ స్క్రోల్ బార్ డిజైన్ చేస్తాడా? ఒక డేటాబేస్ డెవలపర్, లేదంటే ఇది డేటాబేస్ నుంచి వస్తుందా ఈ విండో? లేదు. ఈ డిజైన్ డేటాబేస్ నుంచి వస్తుందా? రాదు. ఎవరు డెవలప్ చేస్తారు? .NET కానీ పైథాన్ కానీ జావా కానీ వాళ్ళు చేస్తారు. అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేస్తున్నా. ఈ బటన్ క్లిక్ చేస్తే ఒక యాక్షన్ పర్ఫామ్ అయిందా అవ్వలేదా చెప్పాలి? ఈ బటన్ క్లిక్ చేస్తే కావాలంటే చూడండి, ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేశా. ఈ బటన్ క్లిక్ చెయ్యంగానే ఒక యాక్షన్ పర్ఫామ్ అయింది. ఈ బటన్ క్లిక్ చేస్తే ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అని చెప్పి డేటాబేస్ డెవలపర్ రాస్తాడు కోడ్? లేదు. ఎవరు రాస్తాడు? ఎవరు రాస్తారు? బ్యాక్ ఎండ్ డెవలపర్స్ రాస్తాడు. ఈ బటన్స్ పెట్టడం కానీ అవన్నీ ఎవరు డిజైన్స్ అంతా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ చేస్తారు. వాళ్ళ రోల్ అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కరెక్ట్గా చెప్పాలి? ఈ లిస్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్. బట్ ఈ విండో ఎవరు డిజైన్ చేసి ఉంటాడు? బ్యాక్ ఎండ్.
బ్యాక్ ఎండ్ డెవలపర్, నాట్ ఫ్రంట్ ఎండ్. అది కూడా చెప్తా ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంటారో. ఈ ఈ ఇది ఉంది కదా, ఈ బాక్స్ ఉంది కదా, అది బ్యాక్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేస్తుంటాడు. మరి బ్యాక్ ఎండ్ అర్థమైంది, డేటాబేస్ అర్థమైంది. మరి ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తుంటారా అంటే ఈ పైన ఉంది చూసారా, ఇదేంటిది, లొకేషన్ సింబల్. నేను క్లిక్ చేసినప్పుడు దీని కలర్ మారుతుందా మారట్లేదా? మారట్లేదా? మారుతుంది. ఆ కలర్ గ్రేడింగ్ ఇక్కడ డైనింగ్ అవుట్ అంటే ఏంటి దానికి అంటే ఈ లోగోస్, తర్వాత ఇక్కడ లోగోస్, మళ్ళీ ఇక్కడ ఈ యారో మార్క్, తర్వాత ఈ ఫోటోస్, ఇవన్నీ ఎవరి నుంచి ఉంటాయి? ఇక్కడ మళ్ళీ రేటింగ్స్ కి గ్రీన్ కలర్, ఇవన్నీ ఎవరు పెడతారు? ఇవన్నీ ఎవరి పని? యూఐ డెవలపర్స్. వాళ్ళనే మనం మార్కెట్ లో యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్స్ అంటాం. ఎవరు వాళ్ళు? యూఐ డెవలపర్స్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు మీకు నేను చికెన్ అని ఎంటర్ చేయగానే మీకు ఈ లిస్ట్ ఏం రాలేదబ్బా, ఈ లిస్టే రాలా. జస్ట్ మీకు ఏంటి ఇమేజెస్ లోడ్ అయ్యాయి, ఆ షాప్ పేరు రాలేదు, ఎంత కాస్ట్ రాలా. నువ్వు యూజ్ చేస్తావా అప్లికేషన్? చెప్పాలి. యూజ్ చేస్తావా? 100% యూజ్ చేయవు. 100% యూజ్ చేయవు. అర్థమవుతుందా? సింపుల్ గా దీన్ని క్లోజ్ చేసి స్విగ్గీకి వెళ్తాం. అంటే ఆటోమేటిక్ గా జొమాటో అనేది వాళ్ళ ప్రాబ్లం వల్ల ఒక కస్టమర్ ని లాస్ అయిందా, లాస్ అవ్వలేదా? లాస్ అయింది. అందుకే ఏ అప్లికేషన్ కైనా డేటాబేస్ అనేది హార్ట్ అండ్ సోల్ అంటాం. హార్ట్ అండ్ సోల్ ఇస్ డేటాబేస్. డేటాబేస్ నుంచి మీకు డేటా రాకపోతే ఆ అప్లికేషన్ తో మీరు ఏం చెయ్యలేరు, వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, బాగా వినండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరందరూ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరేం చేస్తారు? ఫస్ట్ హౌస్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏది? ఫౌండేషన్ అంటే బేస్మెంట్. అవునా కాదా? నువ్వు పిల్లర్స్ ఎంత డెప్త్ వేస్తే అంత స్ట్రాంగ్ గా నీ హౌస్ ఉంటుంది. ఇప్పుడు మీరు పిల్లర్సే వేయలా, బట్ పిల్లర్స్ తర్వాత ఏం చేస్తారు? మీరు జస్ట్ అవుటర్ లుక్ ఆఫ్ ద హౌస్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఏంటి? బ్రిక్స్ తో ఒక రఫ్ అవుట్లుక్ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు బేస్మెంట్ లేదు, పిల్లర్స్ లేదు, బట్ నువ్వు 100% ఎఫిషియెంట్ గా నీ వాల్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నావు. బట్ ఓవరాల్ గా వరల్డ్ లోనే టాప్ క్లాస్ ఇంటీరియర్ డిజైనర్ తోటి నీ హౌస్ ని డిజైన్ చేసుకున్నావు. ఫ్యూచర్ గ్యారంటీ ఇస్తారా మీరు హౌస్ కి? ఫ్యూచర్ గ్యారంటీ ఇస్తారా? ఇవ్వరు. సేమ్ సినారియో అప్లైడ్ ఇన్ ద అప్లికేషన్స్ ఆల్సో. మీరు ఎక్సలెంట్ యూఐ అన్న చేయండి, ఎక్సలెంట్ బటన్స్ అన్న యాడ్ చేయండి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ తో కలిపి, బట్ మీకు డేటాబేస్ లేకపోతే అసలు యూజర్ అనేవాడు యూజ్ చేస్తాడా? యూజర్ దాకా మీరు ఆలోచించండి ఒకసారి. మీరన్నా యూజ్ చేస్తారా? నో, యూజ్ చేయం. అర్థమైందా? సో డేటాబేస్ ఒక్క స్కోప్ అలా ఉంటది. నేను మీకు క్లాస్ స్టార్టింగ్ లో చెప్పా డేటాబేస్ స్కోప్ చెప్తానని చెప్పి, ఒక రియల్ టైమ్ లో చూపించా మీకు. క్లియర్? ఇప్పుడు ఈ రోజు టాపిక్ 1 hour అయింది. నేను ఎక్కడైనా ఎస్క్యూఎల్ అంటే ఏంటి, డేటాబేస్ టెక్నికల్ గా డిస్కస్ చేశానా? నో సార్. నేను డిస్కస్ చేశానా? చేయలా. ఎస్క్యూఎల్ పిఎల్సికల్ తర్వాత ముందు మీరు ఏం నేర్చుకుంటున్నారో, మీ రోల్ ఏంటో మీకు అర్థం అవ్వాలి. స్టార్టింగే డే 1 కదా అని చెప్పి డైరెక్ట్ క్రియేటివ్స్ కాదు, అది అసలు లెర్నింగ్ మెథడాలజీయే అది కాదు. ముందు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమైతే మీకు కాన్సెప్ట్ వస్తుంది. మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది టెక్నాలజీ కాదు, కాన్సెప్ట్ గ్రాప్ చేయాలి. నేను ఎవరికైనా అదే చెప్తా. నీకేదైనా క్వెరీలో డౌట్ ఉందా? డౌట్స్ రావాలి, డౌట్స్ అడగాలి.
డౌట్స్ అడిగితేనే మీరు దాంట్లో డైవ్ చేస్తున్నట్టు అర్థం. కొత్త కొత్త డౌట్స్ రావాలి. ఈ లాజిక్ ఇలానే ఎందుకు రాయాలి సుధీర్ అని అడగాలి. వేరేలా రాయొచ్చు కదా అంటే నేను 100% హ్యాపీ ఫీల్ అవుతా. నేను చెప్పిన లాజిక్ ప్రకారం కాకుండా నువ్వు ఇంకోలా థింక్ చేస్తున్నావు అని చెప్పి. అంతేగాని నేనేదో చెప్తున్నాను నువ్వేదో చెయ్యాలి అంటే మాత్రం కుదరదు ఇక్కడ. నేను టాస్క్ ఇస్తా, కంప్లీట్ నీ ఓన్గా చెయ్యాలి. నీ ఓన్గా చేసిన తర్వాత సబ్మిట్ ప్రాసెస్ కూడా వేరేలా ఉంటుంది నా దగ్గర. ఆ సబ్మిట్ ప్రాసెస్ కూడా నేను చెప్తా ఎలా సబ్మిట్ చేయాలి అని. ఈ 2 days డెమో అయిపోతే డే 3rd ఇప్పుడు డెమో అయిపోయిన తర్వాత 1 week గ్యాప్ ఇచ్చి కన్ఫర్మేషన్స్ వాళ్ళందరూ రాండి ఇవన్నీ ఏమి ఉండవు. డైరెక్ట్ గా 2 days వింటారు వినేవాళ్ళు. 3rd day ఫ్రమ్ ఫ్రైడే, ఈరోజు వెన్స్డే కదా, వెన్స్డే థర్స్డే రేపు వరకు కనెక్ట్ అవ్వండి. ఫ్రైడే రోజు ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తా. కంటిన్యూయేషన్ ఉంటుంది ఇంకా. క్లియర్? ఈ రోజు ఎక్కడ కూడా నేను అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అసలు ఏం డిస్కస్ చేయాల. మీకు ఓవరాల్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశా. ఒక అప్లికేషన్ ఎలా డిజైన్ అవుతుంది, దాంట్లో డేటాబేస్ స్కోప్ ఎలా ఉంటుంది, డేటాబేస్ డెవలపర్స్ ఎలా వర్క్ చేస్తారని చెప్పి మాత్రమే చెప్పా. రేపు అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, పిఎల్ సీక్వెల్ అంటే ఏంటి, అసలు ముందు డేటాబేస్ అంటే ఏంటి, దాంట్లో డేటాబేస్ లో ఎలా డేటా స్టోర్ చేస్తాము, చాలా మందికి తెలియనివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అర్థమవుతుందా? క్లియర్? క్లియర్? Yes, sir. Yes. That is all about today's session. Any doubts? సార్ వన్ డౌట్. And one more thing, money. Not money. అందరికి చెప్తున్నా, సార్ అని మాత్రం పిలవద్దు. ఇట్స్ ఎ వెరీ 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 బ్యాడ్ హ్యాబిట్ ఇన్ ఐటీ. మీరు ఇప్పటి నుంచే ట్రైన్ అవ్వాలి. సార్ అని మాత్రం అసలు పిలవద్దు, సుధీర్ అని పిలవండి. నేను మీకు ఒక సినారియో చెప్తే మీకు నవ్వొస్తుంది. నేను వర్క్ చేసిన మేనేజర్ ఒక ఆయన 65 years. ఐ యూజ్డ్ టు కాల్ హిమ్ ప్రసాద్. సార్ అని ఎప్పుడు పిలవద్దు. మీరు సార్ గాని మేడం గాని అడ్రస్ చేస్తున్నారు అంటే మీరు ఫేక్ అని చెప్పి అర్థం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. క్లియర్? ఓకే. చెప్పమని. ఇప్పుడు డేటాబేస్ లో MySQL, Oracle ఎందుకు చూస్ చేసుకోవాలి, MongoDB ఎందుకు చూస్ చేసుకోకూడదు? MongoDB కంప్లీట్ NoSQL. అది అర్థమవుతుందా? మనకి డేటా అనేది ఎప్పుడు కూడా ఎప్పుడు ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది అంటే నీకు టేబుల్స్ లో స్టోర్ అయిన తర్వాతే ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు MongoDB అనేది ఏంటి, నో సీక్వెల్ అది డేటాబేస్ అనేది. దాంట్లో టేబుల్స్ ఉండవు. మీకు ఎలా వస్తుంది అంటే స్క్రిప్టింగ్ లా వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఫైల్స్ లో వస్తుంది మీకు, లేదంటే జేసన్స్ పాస్ చేస్తారు. ఇలాంటివన్నీ పాస్ చేసేటప్పుడు మీకు పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఇలా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు మీకేమవుతుంది అంటే కొంచెం డేటా రిట్రివేషన్ అనేది ల్యాగ్ అవుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ప్రాజెక్ట్ MongoDB యూజ్ చేస్తున్నారా మనీ? నీకు తెలిసినంత వరకు ఐ డోంట్ నో సార్. ప్రతి ప్రాజెక్ట్ ఎవరు కూడా MongoDB ఎవరు కూడా యూజ్ చేయరు. అందరు ఏం చేస్తారంటే RDBMS మాత్రమే యూజ్ చేస్తారు. నేను అందుకే చెప్పా రేపు క్లాస్ లో డేటాబేస్ కంప్లీట్ గురించి మాట్లాడతా. DBMS అంటే ఏంటి, RDBMS అంటే ఏంటి, ఈ రెండు విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. క్లియర్? ఓకే బ్రో. శ్రీనివాస్, ప్రెసెంట్ మార్కెట్ అంటే నేనేం చెప్తానంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా. ఒకటి, ప్రెసెంట్ మీరు ఇదే కాదు ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి. మీకు కాల్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు సుధీర్. ఇదే కాదు ఏ టెక్నాలజీ అయినా కాల్స్ లేవు. బట్ నాకు తెలిసినంత వరకు అంతో కింద కాల్స్ ఉండేది ఒక సీక్వెల్, పిఎల్ సీక్వెల్ కి మాత్రమే. అందులో ఇంకొకటి, మీరు డెవాప్స్ సైడ్ వెళ్తారు అంటే డెవాప్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అట్లీస్ట్ రియల్ టైంలో ఒక 3 years వర్క్ చేసే తప్ప మీకు డెవాప్స్ రియల్ టైం నాలెడ్జ్ రాదు. మీరు కోర్స్ నేర్చుకొని నేను డైరెక్ట్ గా జాబ్ కొట్టాలి అంటే మాత్రం డెవాప్స్ తో అయ్యే పని కాదు. యాక్చువల్లీ ఐఎమ్ ETL డెవలపర్. ఈటీఎల్ అయితే ఇంకా అది నీకు అడ్వాంటేజే కదా శ్రీనివాస్. ETL టాలెంట్ అవును, నాకు టాలెంట్ వచ్చు. సో టాలెంట్ యూజ్ చేస్తున్నారా? టాలెంట్ యూస్. మరి సీక్వెల్ క్వెరీస్ అంతా మీరేనా? లేదు అసలు యాక్చువల్లీ ఏంటంటే మా ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏది డేటాబేస్ అనేది టచ్ చేయలేదు మేము. అప్పుడు మీరు ఆటోసిస్ కూడా యూజ్ చేస్తున్నారు నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సర్వీస్ మీద రన్ చేసి జస్ట్ డేటాని పుల్ చేస్తాం. ఓకే. మేము టాలెంట్ ఎలా యూజ్ చేస్తాం అంటే ఆటోసిస్ ఉంటుంది కదా జాబ్,
ఓకే. సో ఆటోసిస్ పైన మేము టాలెంట్స్ రన్ చేస్తుంటాం, అవి విజెట్స్ కి అంతా విజార్డ్స్ ఉంటాయి కదా మనకి. సో అవునవును. ఆ విజార్డ్స్ కోసం మేము టాలెంట్ యూజ్ చేస్తాం. సో అదే ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, మీరు ఎలానో ఈటీఎల్ అన్నారు కాబట్టి మనకి ఇన్ఫర్మాటికా అనేది ఒక ఈటీఎల్ ఉండేది, గుర్తుందా? ఇన్ఫర్మేటిక్ అవును. ఇన్ఫర్మాటికా అది అవుట్డేటెడ్ ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఉండేది ఏంటి అంటే ఈటీఎల్ వెరీ 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 డిమాండింగ్ టు టాలెంట్, అర్థమవుతుందా? బట్ టాలెంట్ తో పాటు మీకు డెవలప్మెంట్ కానీ వస్తే మీరు నా ప్రొఫైల్కి రాగలరు. ఓకే. అంటే నేను కూడా ఫస్ట్ ఆర్కిల్ ఎస్క్యూఎల్ పిఎల్సీ స్టార్ట్ చేశా, బట్ లేటర్ ఆన్ ఇన్ మై ప్రాజెక్ట్ వర్క్ ఐ లెర్న్ టాలెంట్ అండ్ స్నోఫ్లేక్ ఆల్సో. సో టాలెంట్ ఎస్క్యూఎల్ పిఎల్సీ ఈక్వల్ స్నోఫ్లేక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. ఓకే. సో అది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు శ్రీనివాస్? ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? 2.8. 2.8. ఓకే. ఏ కంపెనీ? ఎరిక్సన్. ఎరిక్సన్. ఓకే, పర్ఫెక్ట్ అబ్బా. సో అది ఈటీఎల్ వాళ్ళకి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే శ్రీనివాస్, ఈటీఎల్ అనేది ఇప్పుడు ఏమవుతుంది తెలుసా అంటే, ఇప్పుడు మీ కంపెనీ ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పుడు మా ప్రాజెక్ట్ లో ఏం చేస్తున్నారంటే సపరేట్ ఈటీఎల్ డెవలపర్స్ కోసం చూడట్లేదు అన్నమాట ఎవరు కూడా. అవును, మొత్తం మొత్తం డెవలపర్స్ తీసుకుంటున్నారు, బట్ స్లోలీ దే ఆర్ కన్వర్టింగ్ దెమ్ టు ఈటీఎల్. అంటే మనకి ఈటీఎల్ వర్క్ ఉంటే ఈటీఎల్ చేయించుకుంటారు, లేనప్పుడు డెవలప్మెంట్ చేయొచ్చు. డెవలప్మెంట్ కరెక్ట్. అది ఈవెన్ టెస్టింగ్ ఆల్సో, అంటే టెస్టర్స్ కూడా ఎవరు తీసుకోవట్లేదు. సో టెస్టింగ్ లేదు, అయిపోయింది. సెలీనియం అంతా అయిపోయింది ఇంకా. సో అది మీరు ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి, అందరికి చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫర్ శ్రీనివాస్, ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి, మీరు లాస్ట్ ఫైనల్ గా డెవలప్మెంట్ కి రావాల్సిందే. ఈవెన్ అడ్మిన్స్ కూడా డెవలప్మెంట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ అలా డిజైన్ అవుతున్నాయి. ఇంతకు ముందు మీకు టెక్నాలజీ వైజ్ తీసుకునే వాళ్ళు, లైక్ పవర్ బిఐ, ఈటీఎల్, డెవాప్స్ అంటే డెవాప్సే చేయాలని చెప్పి, ఇప్పుడు దే ఆర్ రొటేటింగ్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తున్నారు అనమాట. అర్థమవుతుందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్తి, యశ్వంత్, లేదు సుధీర్. క్లియర్ ఎవ్రీవన్? డైలీ క్లాస్ నోట్స్ షేర్ చేస్తారా సుధీర్, లేకపోతే రన్నింగ్ నోట్స్ ఏమైనా? నేను చెప్తా, నేను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తా, బట్ ఇప్పుడు ప్రొవైడ్ చేయను. ఎందుకంటే మీరు అది ప్రొవైడ్ చేశాను అనుకో, మీరు రాసుకో. నాకేంది అంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు రాయాలి, రాస్తేనే మీ కాన్సెప్ట్ వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు మరి ఏంది చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నారని, నేను అంతే. ఓకే, అంటే ఒక 1 వీక్ 2 వీక్స్ కి అలాగా మా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా? నేను షేర్ చేస్తా. అంటే నేను క్లాస్ లో చెప్తాను కదా నోట్స్, నేను రాసే నోట్స్ షేర్ చేస్తాను గ్రూప్ లో. అంటే ఇప్పుడు మీరున్న గ్రూప్ మీది కాదు, యాక్చువల్ గా రేపు డెమో కూడా అయిపోయిన తర్వాత నేను కన్ఫర్మేషన్ తీసుకుంటా. ఆ కన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో కూడా చెప్తా రేపు క్లాస్ లో. ఫ్రైడే నుంచి యాక్చువల్ గా స్టార్ట్ చేస్తా బ్యాచ్ ని. క్లియర్? అంటే ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తా ఫ్రైడే నుంచి. సో రేపు కంప్లీట్ గా అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, పిఎల్ సీక్వెల్ అంటే ఏంటో రేపు కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం, డెమో వైండ్ అప్ చేసేద్దాం. గాట్ ఇట్? సో ట్రై టు అటెండ్ ఫర్ టుమారో డెమో ఆల్సో. అట్లీస్ట్ మీరు జాయిన్ అవుతారు కదా సెకండరీ, బట్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అన్న గెయిన్ అవుతుంది నేను చెప్పేది అది. క్లియర్? ఓకే. కాన్ఫిడెన్స్ సేమ్ టైమింగ్ 10 to 11, ఎందుకంటే నాకు 9:30కి నా లాగౌట్ అవుతుంది కాబట్టి. ఓకే మహేశ్వర్, కాన్ఫిడెన్స్ గుడ్. ఓకే చలో, బాయ్, టేక్ కేర్, సీ యూ టుమారో. See you. యా, బై బై. Bye bye. Thank you. Bye. Thank you.